నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 25 థర్డ్ స్టాంజా 25వ కీర్తన 3వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు విశ్వాసముతో దేవుని కార్యాన్ని గూర్చి ఇక్కడ పలుకుతూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే, ఎవరైతే ప్రభువు కొరకు కనిపెడతారో వారు ఎవరైనప్పటికీ సిగ్గునొందరు, అనగా అవమానపరచబడరు, విడవబడరు, అనేకుల చేత హేళన చేయబడరు. ఈ సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. అయితే ప్రభువు కొరకు కనిపెట్టక ఇహమందు ఎవరైతే కీడును, నష్టమును, ద్రోహమును, పాపమును చేయవారుగా ఉంటారో, ఏ కారణం లేకుండానే వారి యొక్క ద్రోహ కార్యాలను బట్టి వారు సిగ్గుపరచబడతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, విశ్వాస జీవితంలో దేవుని కొరకు కనిపెట్టడం అనేది అది ఎంతో భారముగా అనిపించేటటువంటి కార్యం అనేక మందికి. కానీ దాని వెనుక దేవుని అద్భుతమైనటువంటి కార్యాలను నిశ్చయంగా మనం చూస్తాం. త్వరపడి ఏ కార్యమైనా వెంటనే జరగటం అనేకులు ఇష్టపడే కార్యమే, కానీ కనిపెట్టడం అనేది ఇబ్బందికరంగా అనిపించేటటువంటిది. కానీ ప్రభు నిమిత్తమై కనిపెట్టేటటువంటి వారు ఎంత మాత్రము కూడా సిగ్గుపరచబడరు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ కనిపెట్టేటటువంటి వారు ఏమేమి చేయాలి అనంటే, సామ్స్ 22 5th స్టాంజా 22వ కీర్తన 5వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. పూర్వం ఎవరైతే భక్తులు ప్రభు సన్నిధిలో మొరపెట్టారో, ప్రభునందు విశ్వాసం ఉంచారో, వారు కాలానుగుణంగా తమ జీవితంలో వారు సిగ్గుపరచబడని పరిస్థితులను ఎదుర్కొనటను మనం గమనించగలం. నాడు నోవాహు జీవితంలోనైనా, అబ్రహాము జీవితంలోనైనా, యోసేపు జీవితంలోనైనా, ఇశ్రాయేలుల జీవితంలోనైనా, మోషే, యెహోషువ, కాలేబు, వీరందరి జీవితాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారందరూ కూడా ప్రభు కొరకు కనిపెట్టారు, ఆయన సన్నిధిలో మొరపెట్టారు, దేవుని యందు వారు నమ్మిక ఉంచారు. ఆ కారణాన్ని బట్టి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను తమ జీవితంలో వారు పొందినటువంటి విషయాలు మనం చూస్తాం. కొందరైతే అశ్రద్ధగా, అనాలోచనగా దేవునిని నిర్లక్ష్యం చేసిన కారణం తమ జీవితంలో పలు రీతులుగా నష్టపోయినటువంటి విషయాలను చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ఒక భక్తుని జీవితంలో తాను, తనతో పాటు ఉన్నటువంటి ప్రజలను ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాలి అని ఓ ప్రక్క అతడు ప్రేరేపిస్తూ ఉంటే, మరో ప్రక్క వారికి శత్రువులుగా ఉన్నటువంటి వారు ఏ విధముగా ప్రజలను కలవరపరుస్తున్నారో ఒక సంగతిని మనం చూసే ప్రయత్నం చేస్తే, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 36 వర్డ్ 17, యెషయా గ్రంథం 36వ అధ్యాయము 17వ వచనం రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగంలో, యెహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మను మోసపుచ్చుచున్నాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుటను మనం గమనించగలం. నిజమే, హిజ్కియా దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని కార్యం కొరకు కనిపెడుతూ యూదా ప్రజలందరినీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచమని అతడు చెప్తా ఉంటే, అషూరుకు సంబంధించినటువంటి రబ్షకే వచ్చి అతడు వీరిని కలవరపరుస్తూ ఉన్నాడు. కలవరపరుస్తూ, ఇంతకుముందు మేము అనేక జనుల దగ్గరికి వెళ్ళాం, వారు విశ్వసించినటువంటి దైవములు వారిని వారి చేతుల్లో నుండి మా చేతుల్లో నుండి విడిపించలేదు, వారందరూ కూడా మా చేతుల్లో నశించిపోయారు, అదే రీతిగా మీ పరిస్థితి కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పి అతడు వారిని కలవరపరిచాడు. అయినప్పటికీ హిజ్కియా అతడు ప్రభునందు విశ్వాసం ఉంచి అతడు ఎంతో భారంతో ప్రార్థన చేసినటువంటి విషయాలను ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. అయితే హేతువు లేకుండా వీరి యందు ద్రోహం తలపెట్టినటువంటి వారు ఏమయ్యారు?
ప్రభు కొరకు కనిపెట్టినటువంటి హిజ్కియా యూదా ప్రజలు పొందినటువంటి కార్యం ఏంటో మనం చూస్తే బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 37 వర్స్ 36, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనంలో, అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 185,000 మందిని ముత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో హేతు లేకుండా, అనగా కారణం లేకుండా వీరి యందు ద్రోహం చేయటానికి వచ్చినటువంటి వారిని హిజ్కియా యూదా ప్రజలు కనిపెట్టినటువంటి దేవుడు తన దూతను పంపించి వీరు ఏది చేయకుండానే తమ శత్రువులను ఆయన నశింపచేసి వీరికి రక్షణను ఆయన అనుగ్రహించి వారు గణపరచబడటానికి దేవుడు వారు కనిపెట్టినటువంటి కారణం చేత ఎంతో గొప్ప మేలు చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, లోకంలో దేని కొరకు మనం కనిపెట్టినా ఒక దినాన అవమానపరచబడవచ్చేమో, కానీ ప్రభువు సన్నిధిలో విశ్వాసంతో మనం కనిపెట్టి వేడుకొనినప్పుడు నిశ్చయముగా ఆయన మనలను సిగ్గుపడనీయడు. ఇప్పటి వరకు పలువురు మాటల చేత మీరు కృంగిపోతూ ఉన్నారా? అధైర్యపడకండి. దేనిని నమ్మినా నమ్మకపోయినా దేవుని యందు ఉంచినటువంటి నమ్మకం నిశ్చయముగా మనను సిగ్గుపరచదు. నిశ్చయముగా మనం ఘనత నొందటానికి అది కారణంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఈ మాటలు విన్న మీరు ఇప్పటి వరకు మీ హృదయంలో ఆయన కొరకు కనిపెట్టడంలో పలు ఆలోచనలతో మీరు ఉన్నారేమో. ఇప్పుడే మీ హృదయం ప్రభువునందు స్థిరపరుచుకుని విశ్వాసంతో కనిపెట్టండి. ప్రభు నాడు మన పితరుల యందు కార్యాలు చేసిన దేవుడు నేడున్నటువంటి ఈ కాలమందు ప్రతి ఒక్కరి పట్ల నూతన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన వారిని మీరు లేవనెత్తుదురుగాక, దుఃఖంతో ఉన్నటువంటి వారిని మీరు ఆదరించుదురుగాక, వారిని ధైర్యపరచుదురుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవాపరిచని దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.